బ్రహ్మ విష్ణు మహేశ్వరులో వీళ్ళలో ఎవరు గొప్ప అనేది ఈ ఋషులంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ విషయం తెలుసుకోవాలి అంటే ఒక ముని వెళ్ళాలి. అయితే వీళ్ళందరిలో భృగు మహర్షి అనే అతన్ని పురుగొలుగుతారు అనమాట. ఈ కార్యం చేయడానికి నువ్వే సిద్ధార్థుడివి, నువ్వు మాత్రమే ఈ కార్యం చేయగలవు, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన పురుగొలుగుతారు అనమాట. ఎట్లాగా మంచి కోపం ఆవేశంతో ఈ భృగు మహర్షి బయలుదేరతాడు, సత్యలోకానికి వస్తాడు. సత్యలోకానికి వస్తే సరస్వతి బ్రహ్మ ఇద్దరు, సరస్వతి వీణ వాయిస్తూ ఉంటుంది, ఆ తన్మయత్వంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. బ్రహ్మదేవుడు ఉంటే ఈ ముని వచ్చిన విషయాన్ని గమనించారనమాట. గమనించకపోయేసరికి ఈయన బాగా కోపంతో చేతిలో నీళ్లు తీసుకుని వాళ్ళ మీద చల్లి ఆ బ్రహ్మదేవుడితో అంటాడు అనమాట, నీకు భూలోకంలో పూజలు అనేవి ఉండవు అని చెప్పి శపించేస్తాడు. ఇక బ్రహ్మదేవుడికి ఇప్పటికి కూడా మనకి భూలోకంలో పూజలు ఉండవు. మన ప్రపంచ మొత్తంలో ఒక 2 గుళ్ళు ఏమో బ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి, కానీ వాటికి పూజలు ఉండవు అనమాట. అది సరే, అది అయిపోయింది. తర్వాత విష్ణులోకానికి వస్తాడు. అలా విష్ణులోకానికి వస్తే పాల సముద్రం మీద శేషపాంతం మీద విష్ణుమూర్తి శయనిస్తూ ఉంటాడు.